నాకు ఒకప్పుడు టైం లేదు, కానీ కుదుర్చుకున్నాను. నాకు నాలెడ్జ్ కూడా లేదు, కానీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు సపోర్ట్ కూడా లేదు, నన్ను నేను సపోర్ట్ చేసుకున్నాను. నాకు చాలా ఎక్స్క్యూజెస్ ఉండేవి, కానీ వాటిని వంకగా పెట్టకూడదు అని అనుకున్నాను. మనలో చాలామందికి నాకు సబ్జెక్ట్ రాదు, నాకు టైం లేదు, నాకు నాలెడ్జ్ లేదు, నాకు ఎవరి సపోర్టు లేదు అనే ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ ఎక్స్క్యూజ్ని వంక పెట్టకుండా మనకి మనం సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోతుంది. సక్సెస్ అనేది ఏదో సరదాగా లక్ లాగా ఒక ఛాన్స్ లాగా రాదు. సక్సెస్ అనేది మన మార్పుతో వస్తుంది. ఆ మార్పు రావాలి అంటే నాకు రాదు, నాకు లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు అనే పదాల్ని ఎవరైతే మారుస్తారో, ఎవరైతే ఆ పదాల్ని మారుస్తారో, నేను చేయగలను, నేను నేర్చుకుంటాను, నేను టైం కుదుర్చుకుంటాను, నాకు నేను సపోర్ట్ చేసుకుంటాను, ఎలాంటి ఎక్స్క్యూజెస్ నేను ముందర పెట్టి పనిని అవాయిడ్ చేయను అని ఎవరైతే వాళ్ళుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి లైఫ్లో సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. సక్సెస్ డజంట్ హ్యాపెన్ బై ఛాన్స్. సక్సెస్ హ్యాపెన్స్ బై చేంజ్. బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. వాళ్ళు అలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు నన్ను సపోర్ట్ చేయాలి, వాళ్ళు నన్ను ఇష్టపడాలి, వాళ్ళు నాకు ఇలా చేయాలి అనుకునే కన్నా మీరు వాళ్ళని ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరుండి చూపించండి. ఇఫ్ యూ వాంట్ టు బీ లవ్డ్, ఫస్ట్ యూ లవ్. మీకు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడాలని మీరు కోరుకుంటుంటే ఫస్ట్ మీరు వాళ్ళని ఇష్టపడండి. వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ రిసీవ్. అందుకని ఎవరు కూడా రీజన్స్ చెప్పి ఈ అద్భుతమైన లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా చిన్న చిన్న మార్పులు, అందులో మొట్టమొదటిగా నేను చెయ్యలేను అన్న వాటికన్నిటికీ స్పేస్ క్రియేట్ చేసి ఏదో రకంగా మొదలుపెట్టి బాధ్యత తీసుకున్న వాళ్ళకి సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది. హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ డే. నేను మీ డాక్టర్ అశ్లేష ఈదుల, డిజిటల్ మహిళ.